I'm Dr. N. Sailaja, Shaktipat Yogacharya, author and life coach. మనం ఎమోషనల్ హీలింగ్ గురించి చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద కూడా ఒక అద్భుతమైన ఒక సర్టిఫికేట్ కోర్సు ఒక యుఎస్లో మన యూనివర్సిటీ ఒకటి ఉంది. ఆ యూనివర్సిటీతో కలిపి మనం ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యోగిక్ టెక్నిక్స్ అంటే ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకుని చక్రాస్ బ్యాలెన్స్ చేసుకుని మన యొక్క ఎమోషన్స్ మీద మనం ఎలా రెసిలియన్స్ అంటారు అనమాట. ఎమోషన్స్ని ఒక మంచి స్థిత ప్రజ్ఞతతోటి మనం ఉండి జీవితాన్ని సరిగ్గా సరిదిద్దుకునేలాగా చేసే ఆ టెక్నిక్స్ అన్నీ కూడా విత్ సబ్జెక్ట్ నేర్పించడం అనేది జరుగుతుంది. అయితే ఇంతకుముందు మీకు ఎమోషనల్ సైకిల్ అనేది ఒకటి నేను వీడియో పెట్టాను. వీలైతే అది చూడండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. ఎలా అయితే లోయర్ ఎమోషన్స్ మనకు గ్రీఫ్, తర్వాత సాడ్నెస్, డిజైర్స్ ఇవన్నీ కూడా మనకు యాంగర్ ఇవన్నీ లో వైబ్రేషన్స్లో ఉంటాయి. అంటే హర్ట్స్ అంటాం అన్నమాట. ఈ హర్ట్స్లో ఏంటి 20 హర్ట్స్ నుంచి అలా 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 పెరుగుతూ 700 హర్ట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి, అంటే ఈ వైబ్రేషనల్ లెవెల్లో ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీస్ పైకి పెరుగుతూ ఉన్న కొలది మనకు జాయ్ అంటే ఆనందము, సంతోషము, కృతజ్ఞత, ప్రేమ ఇవన్నీ ఏంటంటే మనలో ఎమోషన్స్ని, ఎమోషనల్ వైబ్రేషన్స్ని, ఫ్రీక్వెన్సీస్ని పెంచుతాయన్నమాట. పెంచడం ద్వారా ఆ ఫ్రీక్వెన్సీస్లో మనము జీవితంలో ఏది కావాలనుకుంటే అది మనకు కావలసిన ఆ హయ్యర్ వైబ్రేషన్స్ నుంచి మనం ఏదైతే యూనివర్స్లోకి ఆ మెసేజెస్ వెళ్తాయో, మన నుంచి ఏదైతే జీవితంలో రిఫ్లెక్ట్ చేస్తామో అది మన జీవితంలో మేనిఫెస్టేషన్కి తొందరగా పనికొస్తాయి. కాబట్టి ఈ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, ఏ ఎమోషన్ ఎలా అయితే మన యొక్క వైబ్రేషన్స్ని ఫ్రీక్వెన్సీస్ తగ్గడం ద్వారా, మన వైబ్రేషన్స్ తగ్గడం ద్వారా మన చక్రాస్ ఎలా క్లోజ్ అయిపోతాయి, ఈ హయ్యర్ వైబ్రేషన్లోకి హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్, సెక్యూరిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఎలా పెరుగుతాయి, ఒక మనిషిలో ఎక్స్ప్రెషన్ ఎలా మనం పబ్లిక్లో ఎలా మాట్లాడడానికి వస్తుంది, ఇవన్నీ స్టూడెంట్స్కి చాలా బాగా పనికొస్తాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తూ ఉంటే ఎక్కువగా వీడియోస్ చూసి తర్వాత ఆ సప్రెషన్ అన్నమాట, అంటే ఎక్స్ప్రెస్ చేయడానికి వీలు లేని అవకాశాల్లో వీళ్ళు ఉండడం వల్ల, అంటే చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో ఉంటారు, లేదంటే ఆ స్కూల్స్కి వెళ్ళి క్లోజ్డ్ స్కూల్స్లో ఉంటారు, బయట ఆడుకోవడం విధానాలన్నీ ఉండడం వల్ల వాళ్ళు ఎమోషనల్గా చాలా ఇబ్బంది పడి ఆ ఎమోషనల్ రెసిలియన్స్ లేకుండా జాబ్స్ వచ్చేటప్పుడు కూడా బర్న్ అవుట్, తర్వాత జీవితంలో సక్సెస్ కాలేకపోవడము, లైఫ్లో మ్యారేజెస్లో డైవర్సెస్ అన్నమాట, డైవర్సెస్లో ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. సో ఇవన్నీ ఏంటంటే మనం ఊహం తర్వాత జీవితంలో ఏమేం చేయాలి అనుకున్న దానికి కూడా ఇవన్నీ అడ్డంగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనము ఎలాగైతే లైఫ్ని మనం సక్సెస్ కావాలనుకుంటున్నామంటే ఈ ఎనర్జీ బ్లాక్స్ని, చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. అయితే మీరు యూట్యూబ్లో చూసినా బోల్డ్ అన్ని చక్రాసు, మెడిటేషన్స్ గంటలు గంటలు దొరుకుతాయి. వీటన్నిటి వల్ల ఎంతవరకు అవుతుందంటే, నువ్వు దేని గురించైనా ఆలోచించినా, దేని మీద నీ యొక్క ధ్యాస పెట్టినా, వేర్ దెర్ ఈజ్ యువర్ అటెన్షన్ ఎనర్జీ ఫాలోస్. కొంత ఎనర్జీ వెళ్తుంది, నీకు కొంత ఏదో బాగున్నట్టుగా అనిపిస్తుంది. కానీ మనము శక్తిపాత యోగిక్ టెక్నిక్స్ ద్వారా హయ్యర్ ఎనర్జీని యాక్సెస్ చేసుకుని హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ని తీసుకున్నప్పుడు ఈ ఎమోషనల్ రెసిలియన్స్, ఎమోషనల్గా మనం స్ట్రాంగ్ అవ్వడం అనేది ఇవన్నీ మనం చక్కగా నేర్చుకుని చేయాలి. అంటే ఎమోషనల్ రెసిలియన్స్ నేర్చుకోవాలంటే చక్ర బ్యాలెన్సింగ్, తర్వాత ఈ హయ్యర్ టెక్నిక్స్ ద్వారా ఎవ్రీడే హౌ టు క్లీన్ యువర్ చక్రాస్, హౌ టు క్లియర్ యువర్ చక్రాస్ ఆఫ్ దేర్. రోజు రోజుకి మనలో ఏర్పడుతున్న ఆ నెగిటివ్ బ్లాకేజెస్ని మనం ఎలా క్లియర్ చేసుకోవాలనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇవి చేయాలంటే మనం EFT అని మధ్యకాలంలో చాలామంది నేర్పిస్తూ ఉన్నారు. అది ఎప్పుడో నేను 10 ఏళ్ల క్రితం నుంచి నేర్పించి వదిలేసాను. చాలా వీడియోస్ ఉన్నాయి, యూ కెన్ ఆల్సో ఫాలో దెమ్. అయితే ఇంకొంచెం అడ్వాన్స్డ్గా మనం హౌ టు గో డీపర్ ఇన్ టు ద ఎనర్జీ లెవెల్, చక్రా లెవెల్,
మెరిడియన్ లెవెల్, సెల్యులార్ లెవెల్. ఈ డీపర్ లెవెల్లోకి వెళ్ళి మనం ఎలా క్లియర్ చేసుకోవడం అనేవి నేర్చుకోవడానికి చక్ర బ్యాలెన్సింగ్, తర్వాత ఎమోషనల్ ట్రాప్డ్ ఎమోషన్ నుంచి మనం ఎలా బయటకు రాగలం. ఇట్స్ లైక్ ఏ హీలింగ్ కమ్ ట్రైనింగ్. మనకు ఆటోమేటిక్గా మీకున్న సమస్య మేబీ యాంగర్ కావచ్చు, ఫియర్ కావచ్చు, ఫియర్ ఆఫ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఫియర్ ఆఫ్ సక్సెస్ కావచ్చు, ఫియర్ ఆఫ్ లైఫ్ కావచ్చు, హెల్త్ కావచ్చు, పాత ట్రామాస్. ఆ ట్రామాస్ మీరు మనసులో నుంచి బయటకు తీయలేకపోవచ్చు. నెగిటివ్ ఎమోషన్స్ కావచ్చు, నెగిటివ్ థాట్స్ కావచ్చు. ఏదైనా ఒక క్యాన్సరు, హార్ట్ ప్రాబ్లము వస్తే లాట్ ఆఫ్ ఎమోషనల్ ట్రామా లోపల ఉండిపోతుంది. వీటన్నిటిని మనం క్లియర్ చేసుకునే ఒక 4-5 టెక్నిక్స్ చాలా పవర్ఫుల్గా ఉండేవి నేర్చుకుని వితిన్ దట్ సెషన్స్లోనే మీరు క్లియర్ అవుతారు. యూజువల్లీ 5 క్లాసెస్ ఉంటాయి. యూ కెన్ ఆల్వేస్ అప్లై అండ్ టేక్ ద ట్రైనింగ్ అండ్ హీలింగ్ బోత్. యాజ్ ఏ గ్రూప్గా మనం గ్రూప్లోంచి 2-3 టెక్నిక్స్లో యాజ్ ఏ గ్రూప్గా మనం ఆ వార్టెక్స్ ఆఫ్ ఎనర్జీ అంటారు అనమాట. దివ్యమైన ఒక శక్తివంతమైన యూనివర్సల్ ఎనర్జీ ఫీల్డ్ని క్రియేట్ చేసుకుని అందులోంచి మనల్ని మనం క్లియర్ చేసుకోవడం, మన యొక్క చక్ర లోపలికి ఆ వార్టెక్స్ ఆఫ్ ఎనర్జీస్లోంచి, ఆ వార్టెక్స్ ఆఫ్ కైండ్నెస్లోంచి హౌ యూ కెన్ ఫీల్ దట్ కైండ్నెస్ ఇన్సైడ్, కైండ్నెస్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్, టు హీల్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ లవ్. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనల్ని మర్చిపోయాం మన జీవితంలో. మనం అంటే మనకేదో కోపం, మనం అంటే మనకేదో లేదు అనే బాధ, సెల్ఫ్ సాబిటేజ్, నాకు ఇది కాదు అనే ఒక ఫీలింగ్, ఇవన్నీ ఎక్కడెక్కడెక్కడి నుంచో మనం జీవితంలో అక్యూములేట్ చేసుకుని, క్రియేట్ చేసుకుని, మనం ఊహించుకుని అలా వాటన్నిటినీ మోస్తూ ఉన్నాం. వీటిని క్లియర్ చేసుకుంటే మనం ఎంత లైటన్ అవుతుంది, మన యొక్క బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అవి ఎంత క్లియర్ అవుతున్నాయి అనేది ఆ టెక్నిక్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. అందుకని మనం ఎమోషనల్గా హౌ టు ఇంప్రూవ్ యువర్ ఎమోషనల్ స్టెబిలిటీ, ఎమోషనల్ రెసిలియన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దీని ద్వారా వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు నీకు లోపల ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదో, అవ్వదు నాకు అవ్వదు అనే సెల్ఫ్ సాబిటేజ్ ఉందో, ఇవన్నీ లోపల పెట్టుకొని ఉన్నావు అనుకో, నీవు ఎన్ని ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అనుకుంటావు, మై రిలేషన్ ఈజ్ ఓకే అనుకుంటావు, ఏది అనుకున్నా ఈ లోపల భయము, ఫియర్ ఇవన్నీ ఆ లోయర్గా లాగేస్తూ ఉన్నాయి. ఆ వైబ్రేషన్స్, ఆ ఫ్రీక్వెన్సీస్ కిందకి లాగేస్తున్నాయి నేను. ఇక నువ్వు హయ్యర్ వైబ్రేషన్కి ఎలాగెళ్తావు? హయ్యర్ వైబ్రేషన్స్ ఆర్ మచ్ 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 సెట్లర్, చాలా సూక్ష్మంగా, సున్నితంగా ఉంటాయి. దే ఆర్ ఇన్ ఏ అయనిక్ స్టేట్. ఒక గాలి ఎలాగంటే ఎలాగా మూవ్ అయి వెళ్ళిపోతుందో అవి అంత సూక్ష్మంగా యువర్ థాట్, యువర్ ఎమోషన్, యువర్ ఫీలింగ్ విల్ టేక్ యూ టు దట్ వైబ్రేషన్, టు దట్ ఫ్రీక్వెన్సీ. నువ్వు ఇలా బాధపడగానే టప్పని పడిపోతుంది, నీ వైబ్రేషన్ కిందకు వచ్చేస్తావు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుని సైంటిఫిక్గా కొంత వాట్ ఈస్ ద న్యూరో సైన్స్ ఆఫ్ ఎమోషన్, అది ఎలాగా క్రియేట్ అవుతున్నాయి అవన్నీ కూడా మనం అర్థం చేసుకుని మనం ఎక్కడున్నాం మనల్ని అసెస్ చేసుకుని మనల్ని మనం క్లియర్ చేసుకుందాం, హీల్ చేసుకుందాం. హీల్ చేసుకుంటే ఆ లైఫ్లో మనకు సెక్యూరిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, జీవితంలో సాధించగలమన్న కోరిక, యాంగ్జైటీ తగ్గించుకోవచ్చు, డిప్రెషన్, యాంగర్, ఫియర్. మనం సక్సెస్ కావాలంటే ఎలాంటి ఎనర్జీ మనకు కావాలి, ఏ ఫ్రీక్వెన్సీలో మనం వర్క్ చేయాలి, హౌ టు మెయింటైన్ యువర్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ వైబ్రేషన్స్ వల్ల మన జీవితం ఎలా నిర్దేశించబడుతుంది. వాట్ ఈజ్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ ఓన్ ఫీలింగ్ అండ్ ఎమోషన్. వాట్ ఈజ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ కంటిన్యూమ్ ఆఫ్ మైండ్ ఇంటూ మ్యాటర్స్. మైండ్లోంచి మ్యాటర్ వస్తుంది. ఇంకా ముందుకెళ్తే స్పిరిట్ టు మ్యాటర్, మన యొక్క ఆత్మ, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, మనసు, దేహము, ఆత్మల యొక్క అనుసంధానము, హౌ యూ కెన్ కనెక్ట్ యువర్ సెల్ఫ్ టు ద డివినిటీ, ఇవన్నీ మనం చేయడం ద్వారా మనం నిజంగా బయటికి రావచ్చు. ఎంతకాలము మన క్లాసులు చేసిన వాళ్ళు చాలామంది అంటారు, నేను 20 ఏళ్ళ నుంచి దీని గురించి ఎంత బాధపడుతూ ఉన్నాను,
వితిన్ 1 డేలో అది ఎక్కడికి పోయింది? ప్రతి నిమిషము బాధ, కోపము, లోపల డిప్రెషను, నిరుత్సాహం ఎన్ని ఉండేవి, అవి ఎక్కడికి పోయాయి? అంటే అవి ఒక ఎనర్జీ లెవెల్లో ఉన్నాయి. ఆ బ్లాక్ బయటకు వెళ్ళగానే యూఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. అంటే ఎంత ఈజీగా అయితే మరి ఇంకెందుకండి డాక్టర్లు, మరి ఎందుకండి మెడిసిన్స్? అంటే నీ గాలి నువ్వు పీల్చుకుని నువ్వు బ్రతుకుతున్నావు, ఎవరు నిన్ను బతికించడం లేదు. ప్రతి సెల్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అవన్నీ అనుసంధానంతో పనిచేస్తూ ఉన్నాయి. మిలియన్స్ ఆఫ్ సెల్స్ కొత్తగా పుడుతూ ఉన్నాయి. పాత సెల్స్ వెళ్ళిపోతున్నాయి. అవి వెళ్తూ నీ పాత జ్ఞాపకాలని దీంట్లో పెట్టి వెళ్తున్నాయి. వద్దొద్దు. ఈ కొత్తగా తయారవుతున్న బిలియన్స్ ఆఫ్ సెల్స్లోకి మంచి ఎమోషన్స్ని, మంచి ఫ్రీక్వెన్సీని, మంచి ఎనర్జీస్ని మనం పెడుతూ ఉంటే పాత వెళ్ళిపోతాయి, కొత్త ఉంటాయి. లైఫ్ కెన్ బి ఏ మిరకిల్. అద్భుతంగా జీవితం గడపడానికి మనకు వీలవుతుంది. తప్పకుండా ఎమోషనల్ హీలింగ్ టెక్నిక్స్ గురించి చేయబోయే వర్క్షాప్లో మీరందరూ కూడా జాయిన్ అయ్యి నేర్చుకుని జీవితాన్ని అద్భుతంగా మలుచుకోండి. థ్యాంక్ యూ.